शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేయడం అన్నది చాలా మంచి కార్యంగా మనం చెప్పుకోవచ్చు. అందుకు మనకి ఈ ప్లేస్ని ఇచ్చిన మేడం గారి పేరు మాణిక్యమ్మ గారికి, అలాగే ఈ పెట్టడానికి ప్రయత్నించిన అరుణ గారికి, ఉమ్మ గారికి, మన ఈ గురువు గారైన సుమగారు శిక్షకురాలు, నిజంగా ఒక అదృష్టం అనే చెప్పాలమ్మా సుమగారు ఇక్కడ రావడం అన్నది. కారణం ఎందుకంటే మీరు చిన్న విషయం, మా ట్రస్ట్లో ఒకసారి చివరి చూడండి అక్కడ పెట్టాలి, ఎవరో వస్తారు రారో ఇది అనుకున్న టైంలో ఒక్క 5 వచ్చినా ఎంత స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే ఒక్క 3 నెలల్లో 40-50 మంది తీసుకురావాలి. అంటే మనం పెట్టినందుకు కాదండి, చెప్పినందుకు ఎవరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి చాలా చక్కగా మనకి ఈ యోగా అన్నది చెప్పడం జరుగుతుంది. యోగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏదంటే బరువు తగ్గడానికో ఏదో చిన్న నొప్పి ఉంది అది తగ్గడానికే కాదండి. ఇది కేవలం ఆధ్యాత్మికంగాను మనస్సు ప్రశాంతంగా ఉండి మన మనస్సు బుద్ధి అన్నిటినీ కూడా ఏకత్వంలో తీసుకొచ్చి మనసుకు ప్రశాంతత చేకూరుస్తుందండి. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు బద్దగించడం మాత్రం చేయొద్దండి. ఒక్క 15 రోజులు జ్ఞానం ద్వారా వచ్చిన సంపదని మంచి కార్యక్రమాలకి చక్కగా మనం ఉపయోగపడేలాగా చేస్తాం. ఎలాగా మంచి కార్యక్రమాలు అంటే పిల్లల్ని చదివించడం, దాన ధర్మాలు చేయడం, అన్నప్రసాదానికి మీరు కడతారు కదా, గుళ్ళల్లో కడతారా? ఎందుకు కడతారు మీరు అన్నప్రసాదానికి? గుడికే బోర్డు డబ్బులు ఉన్నాయి కదా, మీరెందుకు కట్టడం? ప్రతి గుడికి చాలా డబ్బులు ఉన్నాయి, మరి మీరెందుకు కడుతున్నారు? ధర్మకార్యం కాబట్టి. గుళ్ళో ప్రసాదం చక్కగా అమృతంలా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ప్రసాదాన్ని ఆ అమ్మవారే తన చేతులతో స్వయంగా తయారు చేస్తారు కాబట్టి ఆ ప్రసాదం చక్కగా మనకి శక్తినిస్తుంది. మీరు కొంచెం ప్రసాదం తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు టేస్టీగా ఉంటుంది?
అమ్మవారు అక్కడ మనస వాచ కర్మణ 3 పెట్టి ఆ పదార్థాన్ని అమ్మవారు తయారు చేస్తారు. మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు మనస వాచ కర్మణ అంటే మనస్సు పెట్టి, వాచ మీకు ఏదో ఒక మంత్రం, మీకు నచ్చిన మంత్రం, లేదు అంటే ఓం అనుకుంటూ మనస్సులోనే అలా చేయాలి. ఒకసారి ట్రై చేద్దామండి. అందరూ జ్ఞానముద్రలోకి రండి. ఓకే, స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్. ఒక 5 టైమ్స్ చేద్దాం, ఎక్కువసార్లు వద్దు. 2 ముక్కులతో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే అండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4. చిరుమందహాసంతో చేయాలి. 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇలానే ఉంచండి, ఇలా రొటేషన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇలా వెనక్కి విరమండి బాగా. 1, 2, 3, 4, 5, 6,